మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అతీష ప్రజ్ఞావేదం సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ నుంచి బానిసను నిద్రలేపండి అనే టాపిక్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో ఈ టాపిక్లో అతీష మనకు అందించిన సూత్రం ఒకే దీక్ష, ఒక్క దీక్షే అన్ని తప్పులను సరిదిద్దుతుంది. ఒకే దీక్ష చక్కగా అన్ని తప్పులను సరిదిద్దుతుంది అని చెప్పారు. ఆ టాపిక్, ఆ సూత్రాన్ని మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఎక్కడ క్లోజ్ చేశాము అంటే, బుద్ధుడు ఏమంటున్నారు, ఎరుక అనే దీపాన్ని మన హృదయంలో వెలిగిస్తే వెంటనే మన ఉనికి శాంతం కరుణను విరజిమ్ముతూ శోభిస్తుంది అని చెప్పారు. సో కరుణ మనలో పెళ్ళుబుకుతుంది అంటే దాని అర్థం ఏమిటి? ఎరుక మనలో చక్కగా స్థిరమై ఉంది అని చెప్పడానికి ఒక రుజువు లాంటిది అనుకున్నాం. ధ్యాన దీక్ష తరువాత కరుణ మనలో ఉదయించకపోతే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే అని తెలుసుకోవాలి అనుకున్నాం కదా. సో ఎరుకతో ఉండేందుకు బదులు మనం మరేదాన్నో మనం చూస్తున్నామనే అర్థం. ధ్యానం చేయకుండా మరేదో చేస్తున్నామనే అర్థం కదా. సో ఎరుకతో ఉండటమే ధ్యానం చేయడం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఏకాగ్రతను మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం అనుకుందాం. సో ఏకాగ్రత ఎంత మాత్రమూ కాదు. అంటే ఏకాగ్రతతో ఉంటున్న మనిషి కరుణను ఎప్పటికీ చూపించలేడు. ఏకాగ్రత వల్ల కరుణ అన్నది ప్రాప్తించదు. ఏకాగ్రత అంటే ఏంటి? కాన్సంట్రేషన్ అంటే మనసును పరిధి మీద నుంచి కేంద్రానికి వచ్చేలా సంకోచించి తీసుకొచ్చి ఓ విషయం మీదే స్పష్టంగా నిలిపి ఉంచడం అని అర్థం కదా. సో ఏకాగ్రతతో ఉన్న మనసు మహాబలీయమైన మనస్సుగా తయారవుతుంది. కానీ అది మనస్సే అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మహాబలీయమైంది, అందువల్ల ఇదివరకటి కన్నా ఎక్కువ ప్రమాదకారిగా ఉన్న మనసు మాత్రమే ఆ ఏకాగ్రతగా ఉండటం అనే విషయాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. విజ్ఞాన శాస్త్రాలు అన్నీ ఏకాగ్రత పద్ధతిననే చక్కగా వినియోగించుకుంటూ ఉంటాయి. ఎరుక అంటే ఈ ఏకాగ్రతకి పూర్తిగా భిన్నమైంది. సంకోచించి కేంద్రీకరించే పద్ధతి కాదు ఎరుక అంటే. కాన్సంట్రేట్, ఏకాగ్రత చూపించు అంటే మిగతా అన్ని పక్కన పెట్టేసి దేని మీదకి మన మనసు వెళ్ళకుండా కేవలం ఒక విషయం మీదకే మన మనసు కేంద్రీకృతమై ఉండటం కదా. అంటే అక్కడ మన మనసు మీదే అది పనిచేస్తుంది అని అర్థం. సో ఏకాగ్రతతో ఉన్న మనస్సు చాలా స్ట్రాంగ్‌గా తయారవుతుంది. కానీ అది కూడా మనస్సే. సో సంకోచించి కేంద్రీకరించే పద్ధతి ఏకాగ్రతగా ఉండటం అంటే. కానీ ఎరుక అన్నది దీనికి చాలా డిఫరెంట్. ఎరుక అంటే సంకోచించి కేంద్రీకరించే పద్ధతి కాదు ఎరుక అంటే. విస్తరించే జాగరూకత అది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇప్పుడు మీరందరూ చక్కగా నా మాటల్ని వింటూనే ఉన్నారు కదా. సో నా మాటల్ని మీరు ఏకాగ్రత చిత్తంతో ఉండి మీ ధ్యాసను నా మాటల మీద తదేకంగా నిలిపి ఉంచి ఉంటున్నట్లయితే పక్షులు చేసే చప్పుళ్లను, రోడ్డు మీద నుంచి వస్తున్న ఆ సౌండ్స్ని మీరు వినలేకపోతారు. అప్పుడు ఎరుక మీలో లేదనే అర్థం. మీ మనసు అప్పుడు బాగా కుంచించుకుపోయి ఉంది అని అర్థం. అంటే మీరు ఏకాగ్రతతో నేను చెప్పే మాటల్నే వింటూ ఉన్నారు. ఇంకా పక్కన జరిగేవేవి మీకు వినిపించడం లేదు. దాని మీద మీకసలు ధ్యాస అన్నదే లేదు. సో ఎరుక ఉంటే మనసును కుంచించడం కాదు,
మనసు మాయమైపోయి ఉండడమే ఎరుక అంటే. మనసును కుంచించితే ఆ మనసు మరింత బలమైన మనస్సే అవుతుంది. కాబట్టి హిందువు అని చెప్పడం మనస్సే మరింత గొప్ప మనసై ఉంటుంది. మహమ్మదీయ మనస్సే మరింత గొప్ప మనసై ఉంటుంది. ఓ కమ్యూనిస్టు మనసే మరింత గొప్ప మనసై ఉంటుంది. ఎందుకంటే ఈ మనసులన్నీ బాగా సంకోచించబడే తీవ్ర స్థాయిలోనే ఉన్నాయి కనుక అంటారు ఓషో. ఒకడి మనసు కమ్యూనిస్టు సిద్ధాంతం లేక దాసే క్యాపిటల్ మీద కేంద్రీకరింపబడి ఉంటుంది. ఒకడి మనస్సు ఖురాన్ మీద, ఒకడి మనస్సు బుద్ధుడు రాసిన ధమ్మపదం మీద, ఒకడి మనసు భగవద్గీత మీద, ఒకడి మనసు బైబిల్ మీద కేంద్రీకరింపబడి ఉన్నాయి. కేంద్రీకృతమైన మనస్సున్న వాళ్ళు వీళ్ళు. మరిన్ని సంకుచిత మనస్సులనే ఈ ప్రపంచంలో వీళ్ళు సృష్టిస్తూ ఉంటారు. సో కేంద్రీకృతమై ఉన్న మనసున్న వాళ్ళు మరిన్ని సంకుచిత మనస్సులని ఈ ప్రపంచంలో సృష్టిస్తూ ఉంటారు. సంఘర్షణని వీళ్ళు సృష్టిస్తారు. కరుణ అన్నదాన్ని ఇలా కేంద్రీకృతమై ఉన్న మనస్సుతో ఉన్నవాళ్ళు, సంకుచితంగా మనస్సుతో ఉన్నవాళ్ళు కరుణ అన్నదాన్ని సృష్టించనే లేరు. మతం కొన్ని వేల ఏళ్ల నుంచి మనుగడ సాగిస్తోంది కదా! కానీ ఇప్పటికీ కరుణ ఓ కలగానే మిగిలిపోతుంది. ప్రేమ అంటే ఏమిటో తెలిసిన ఓ ప్రపంచాన్ని మనం సృష్టించలేకపోయాం కదా! స్నేహం అంటే ఏమిటో, సౌభ్రాతృత్వం అంటే ఏమిటో తెలిసిన ఓ ప్రపంచాన్ని మనం సృష్టించలేకపోయాం. నిజమే, మనం మాట్లాడుతున్నాం అందమైన ఎన్నో విషయాల గురించి. మరీ ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉన్నాం. భరించలేనంత అసహ్యంగా, సహించలేనంత రోగదాయకంగా మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఆ మాటలిక ఆగిపోవాలి. సౌభ్రాతృత్వం, ప్రేమ, అది ఇది ప్రసంగాలన్నీ ఆగిపోవాలి. వేల ఏళ్ల నుంచి ఎన్ని మాటలు మాట్లాడినా దేన్ని మనం సాధించలేకపోయాం కదా! మన మాటలన్నీ నిష్ప్రయోజనాలే అయిపోయాయి కదా! దీనికి కారణం ఏమిటంటే కేంద్రీకరింపబడుతున్న మనస్సు. అంటే బాగా సంకుచితమైన, మరింత బలపడిపోతూ ఉండడమే కదా! పైగా ప్రేమ మనస్సు చేసే పని కాదు. ప్రేమ అమనస్కానికే సాధ్యం. మనస్సు లేని స్థితిలోనే మనకు ప్రేమ అనేది సాధ్యం. దాన్నే మనం హృదయం అని కూడా అనవచ్చు. ప్రేమ అన్నది హృదయానికి సంబంధించినది కదా! సో అమనస్కమన్నా, హృదయమన్నా ఒక్కటే అర్థం. అమనస్కము, హృదయము 2 కూడా పర్యాయ పదాలే అనవచ్చు. అమనస్కము అంటే మనస్సు లేని స్థితి. అదే హృదయం. ఎరుక అంటే ఓషో మాటలను కేంద్రీకృతం కాని మనస్సుతో వినడమే. ఇప్పుడు నేనేదన్నా మాట్లాడుతున్నా, నేనిది మీకు చెప్తున్నా. నా మాటలను కేంద్రీకృతం కాని మనస్సుతో వినడమే ఎరుక అంటే. అంటే కేంద్రీకృతం కాని మనసుతో వినడం అంటే ఎరుకతో ఉండటం కదా! అంటే ఏంటి? మరి మీరు జాగరూకతతోనే ఉండి తీరాలి. నిద్రలోకి జారుకొని ఉండకూడదు. మీ పక్కన పక్షులు అరుస్తూ ఉంటే వాటిని మీరు వినగలగాలి నేను చెప్పే మాటలతో పాటు. చెట్ల మీద గాలి చేస్తున్న శబ్దాన్ని వినగలగాలి. జరుగుతున్న ప్రతి విషయాన్ని మీరు గమనించగలిగేలా ఉండాలి. ఏకాగ్రత ఎంతనో విడిచిపెట్టి కొంతనే స్వీకరిస్తుంది. ఎరుక అనేది దేన్ని విడిచిపెట్టదు, అన్నిటినీ స్వీకరిస్తుంది. ఎరుక అనేది అమనస్కపు సహజ స్థితి. మనసు లేని సహజ స్థితే ఎరుక. మనం ఉంటాం, కానీ కేంద్రీకరింపబడి ఉండం. అన్నిటినీ ప్రతిబింబిస్తున్న అద్దంలాగానే మనముంటాం. అన్నిటినీ ప్రతిధ్వనించే విధంగానే మనముంటాం.
అందులో ఉన్న సౌందర్యాన్ని, నిశ్శబ్దాన్ని, నిశ్చలత్వాన్ని దర్శించి మనం ముగ్ధులమైపోవాలి. ఉన్నట్లుండి మనం ఉండి లేని వారిగా అయిపోతాం. ఓ అద్భుతం జరగడం ప్రారంభమైపోతుంది. ఆ నిశ్శబ్దంలో కరుణ అన్నది మనకి చక్కగా అనుభవంలోకి వస్తుంది. బాధపడుతున్న సర్వ జీవరాశుల మీద సానుభూతే ఆ కరుణ. ఆ కరుణను మనం అభ్యసించాల్సిన పనే లేదు. తనంతట తానే కరుణ మనకు సంప్రాప్తిస్తుంది. అతీష అనే మాట ఇది. ఏంటది? లోపల ఎరుక, బయట కరుణ. అంతరంలో ధ్యానమే, బాహ్యంలో కరుణ. కరుణ ఎరుకకు అవతలి భాగమే. ఎరుకకు బాహ్యమే కరుణ. ఎరుకే మన అంతర్భాగం, కర్తృత్వం. కరుణ సర్వులతో సంబంధం, సర్వులతో పంచుకోవడమే. ఎంత అద్భుతమో కదా! ఇటువంటి స్థితిని మనం ఎందుకు ఎక్స్‌పీరియన్స్ చేయకూడదు? ఆ శక్తి మనలో ఉన్నప్పుడు, అతీష మనకందిస్తున్న ఈ అద్భుతమైన సూత్రాలను చక్కగా ఫాలో అవుతూ ఉన్నప్పుడు, ఆ అద్భుతమైన స్థితి మనకి సంప్రాప్తిస్తుంది అని అనడంలో ఎటువంటి సందేహము లేదు కదా! సో, ఆ స్టేట్‌ని రీచ్ అవ్వడానికి అందరం కూడా చక్కటి ఆహ్, డెడికేషన్‌తో, పట్టుదలతో ఆ స్థితిని సాధిద్దాం. సో, ఈ టాపిక్‌లో అతీష మనకు అందిస్తున్న 4వ సూత్రం ఏమిటి అంటే, ఆరంభంలోను, అంతంలోను చేయాల్సింది 2 పనులు మాత్రమే. సో, ఆరంభంలో అంటే ఉదయాన్నే అని అర్థం. అంతం అంటే సాయంత్రం. ఉదయం కాగానే ఒక విషయాన్ని గుర్తు తెచ్చుకోండి అంటున్నారు అతీష. ఓ సరికొత్త రోజుకు మనం సృ అంటే ఓ సరికొత్త రోజు మనకు మళ్ళీ అందించబడింది కదా! సో, ఓ సరికొత్త అవకాశం మనకు మళ్ళీ ఇవ్వబడింది అని గుర్తుంచుకోవాలి. అందుకోసం మనం కృతజ్ఞులమై ఉండాలి. గ్రాటిట్యూడ్ సెషన్స్ చేశాం కదా మనం. సో, అందులో డిఫరెంట్ టాస్క్స్ మనం చేస్తూ ఉండేవాళ్ళం. ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్, పడుకునే ముందు కదా! సో, దాని గురించే ఇక్కడ చెప్తున్నారు అతీష ఈ సూత్రంలో. ఓ సరికొత్త అవకాశం మళ్ళీ మనకి ఇవ్వబడిందని గుర్తుంచుకుంటూ కృతజ్ఞులమై ఉండాలి అంటున్నారు. సృష్టి ఎంతో ఉదారంగా ఉంటుంది. మరెన్నో రోజులను మనం వృధా చేసి ఉంటాం. అయినా మరొక్క రోజు మనకు అందించబడుతూ ఉంది. సృష్టికి మన మీద ఎంతో ఆశ ఉంది. మనం ఏ పని చేయకుండానే ఉంటున్నా, ఎన్నో విలువైన అవకాశాలను, ఎంతో విలువైన సమయాన్ని, శక్తిని మళ్ళీ మళ్ళీ వృధా చేస్తున్నా, అలా చేస్తూనే ఉన్న సృష్టి మన మీద ఇంకా ఆశ పెట్టుకునే ఉంది. ఇంకొక రోజు మళ్ళీ మనకు ఇవ్వబడుతోంది కదా! మరి అందుకోసం మనం కృతజ్ఞులమై ఉండాలి కదా! నిద్ర లేవగానే ఇది మళ్ళీ వచ్చిన కొత్త రోజని, మరో క్రొత్త అవకాశమని, మరో కొత్త ప్రారంభమని మనం గుర్తు చేసుకోవాలి. ఇదే చెప్తున్నారు అతీష. మనం హృదయపూర్వకంగా ఈ కొత్త అవకాశాన్ని వృధా చెయ్యను, ఎంత దుర్వినియోగం జరగాలో అంతా జరగనే జరిగింది. ఇక చాలు. ఈ రోజంతా నేను ఎరుకలోనే పూర్తి ధ్యాసతోనే ఉంటాను. రోజంతా చురుకుగానే ఉంటాను. ధ్యానం కోసం నా సర్వశక్తిని ఈరోజు నేను వెచ్చిస్తాను. నా ప్రతి నిత్యకృత్యానికి ఓ గొప్పతనాన్ని, ఓ ఘనతను నేను మేళవిస్తాను. ఎరుక అనే మంచి లక్షణాన్ని నా అన్ని పనుల్లోనూ నేను నింపుతాను అని ఇలా అనుకుంటూ మనం ఒక గట్టి నిశ్చయంగా నిశ్చయించుకొని ఆ
అది మనం చెప్పుకోవాలి. మార్నింగ్ ఎఫర్మేషన్ అనుకోండి. చక్కగా చెప్పుకోండి. ఏం చెప్పుకోవాలి? ఈ కొత్త అవకాశాన్ని వృధా చెయ్యను. ఎంత దుర్వినియోగం జరగాలో అంతా జరగనే జరిగింది. ఇంక చాలు. ఈ రోజంతా నేను ఎరుకలోనే అంటే పూర్తి ధ్యాసతోనే ఉంటాను. రోజంతా చురుకుగానే ఉంటాను. ధ్యానం కోసమే నా సర్వశక్తిని ఈరోజు నేను వెచ్చిస్తాను. నా ప్రతి నిత్య కృత్యానికి ఓ గొప్పదనాన్ని, ఓ ఘనతను నేను మేళవిస్తాను. ఎరుక అనే మంచి లక్షణాన్ని నా అన్ని పనుల్లో నింపుతాను అని నిశ్చయించి చెప్పుకోవాలి. ఆ నవోదయాన్ని చక్కగా ప్రీతితో ఆహ్వానించాలి. సృష్టి ఇంకా మనల్ని నమ్ముతూనే ఉన్నందుకు ఎంతో సంతోషిస్తూ కృతజ్ఞులమై ఉండాలి. ఓ శుభ పరిణామానికి అవకాశం ఇంకా ఉంది. ఓ కృతనిశ్చయంతో మన రోజును మనం ప్రారంభించాలి. మళ్ళీ సాయంత్రం ఆ రోజు లభించినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఉదయం నుంచి జరిగిన అన్ని అనుభవాలకు చక్కగా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మంచివైనా సరే, చెడువైనా సరే, సుఖమైనా సరే, దుఃఖమైనా సరే, ఏ అనుభవాలైనా మనకు పాఠాలనే బోధిస్తాయి కాబట్టి అన్ని అనుభవాలకు చక్కగా ఎటువంటి జడ్జ్‌మెంట్స్ లేకుండా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ప్రతి విషయము ఓ అవకాశమే కదా! సవ్యంగా స్వీకరిస్తే ప్రతి క్షణము ఓ సోపానమే. అపజయాలు కూడా జయాలలాగే మనలో చురుకుతనాన్ని పెంచుతాయి. నిజం చెప్పాలంటే విజయాల కన్నా పరాజయాలే కొన్నిసార్లు ఎరుక మరింతగా మనలో పెరిగేందుకు మనకు హెల్ప్ చేస్తాయి. విజయం మనల్ని నిద్రపుచ్చేందుకు సహాయపడుతుంది. సంతోషంగా ఉండే సమయాల్లో మరిచిపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. సంతోషంగా ఉన్నప్పుడు దైవం గుర్తుకు రాదు. దుఃఖం కలగగానే దేవుడు గుర్తొచ్చేస్తాడు కదా! సంతోషంలో కూడా స్మరించగలిగిన వాడే సౌభాగ్యవంతుడు మరి. జీవితం సుఖంగా ఒడిదుడుకులు లేకుండా సజావుగా, సవ్యంగా, సాఫీగా సాగుతున్నప్పుడు కూడా స్మరణ ఉన్నవాడే ధన్యుడు మరి. సముద్రంలో తుఫాను చెలరేగి అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కడికి దేవుడు గుర్తొస్తాడు. అతి సహజం అది. అందులో ఏ గొప్పతనము లేదు. ప్రాణభయం కలుగుతోంది కనుక అది సంభవిస్తోంది. ఇదే సంభవించింది. సముద్రం మీద ఓ ఓడ వెళ్తోంది. మక్కాకు వెళుతున్న మహమ్మదీయులెందరో ఆ ఓడలో ఉన్నారు. తీర్థయాత్ర చేస్తున్నారు వాళ్ళు. మహాపుణ్యక్షేత్రానికి వెళుతున్నారు కాబట్టి ప్రతి మహమ్మదీయుడు ఓ రోజులో విధిగా చేయాల్సిన 5 నమాజులను భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. ఒక్క సూఫీ వేదాంతి తప్ప. సో, ఆయన నమాజ్ ఎందుకు చేయడం లేదని అనుకుని అందరూ ఆశ్చర్యపడుతూనే ఉండేవాళ్ళు. ఎప్పుడూ ఓ మహదానందంలో వెలుగుతున్న ఆయనని సూటిగా ప్రశ్నించే ధైర్యం మాత్రం ఎవరికీ లేకపోయింది. ఉన్నట్లుండి ఓ రోజు ఆ సముద్రంలో పెను తుఫాను చెలరేగింది. సముద్రంలో కెరటాలు భయంకరంగా ఉవ్వెత్తున లేచి పడుతున్నాయి. ఓడ గతి తప్పింది. ఇక మనం ఎవ్వరము బతికి బట్టకట్టే ఆశ లేదు, అవకాశమే లేదు అని అనిపించడం మొదలయింది ఆ ఓడలోని వాళ్ళందరికీ. అల్లా తప్ప మరే ఆశ్రయము లేదు మనకు అనుకున్నారు. కాబట్టి చివరిసారిగా మనందరం కలిసి ప్రార్థన చేయాలి. ఇక కాసేపట్లో ఈ నౌక మునిగిపోతుంది అని నౌకను నడిపే ప్రధానాధికారి హెచ్చరికను ప్రకటించాడు. సూఫీ వేదాంతి తప్ప తక్కిన మహమ్మదీయులందరూ నమాజు చేయసాగారు వెంటనే. అందరిలోనూ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓ పక్క ప్రాణాలు పోతుంటే ఆయన ఏ చింత లేకుండా ఇంత తాపీగా ఎలా ఉండగలుగుతున్నాడు? ఒళ్ళి మండిపోతుంటే ఆయన చుట్టూ మూగి, దేవుని మనిషి మీరు. మొదటి నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాం మేం. ఒక్కరోజు కూడా మీరు ప్రార్థన చేయడం లేదు. అయినా మిమ్మల్ని మేమేమీ అనలేదు. మీ అంతటి పుణ్యాత్ముల్ని ప్రశ్నించడం అమర్యాద అవుతుందని ఊరుకున్నాం. ఇప్పుడు మేం ఊరుకోలేం.
ఈ నౌక మునిగిపోతుంది చూడండి. మీరు దేవుడి మనుషులు. మీరు ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడికి వినిపిస్తుంది. మీరెందుకు ప్రార్థించరు?" అని అడగసాగారు. సూఫీ వేదాంతి ఏమని జవాబిచ్చారంటే, "భయపడుతూ చేసే ప్రార్థన ప్రార్థనే కాదు. అందుకే నేను ప్రార్థించడం లేదు" అన్నారు. మరి ఇప్పటి వరకు ఆ భయం లేదు కదా! అయితే మీరు మామూలుగా ఉన్నప్పుడైనా ప్రార్థన చేసి ఉండవచ్చు కదా! కానీ మీరెందుకు చేయలేదు అని రెట్టించారు అందరూ. నేనెప్పుడూ ప్రార్థనలోనే ఉంటాను. కాబట్టి ప్రార్థించడం లేదు. ప్రార్థనలో ఉండలేని వాళ్ళే ప్రార్థించగలరు. దేనికా ప్రార్థన? నిరర్ధకమైన ఆచారాలు మాత్రమే అవి. వాస్తవంలో నేనే ఆ ప్రార్థనను. నా జీవితపు ప్రతి క్షణము కూడా ఓ ప్రార్థనే అని ఎంతో అద్భుతంగా ఆహ్, ఆయన జవాబిచ్చారు. ఏ లక్షణపు స్వభావాన్ని అతీశ ఎరుక అని అంటున్నారో, ఆ స్థితినే ప్రార్థన అని సూఫీ ఇక్కడ అంటున్నారు కదా! కాబట్టి సాయంత్రం వేళలో యావత్ సృష్టికి మనం కృతజ్ఞతల్ని మరోసారి అర్పించాలి. అతీషకు దేవుడు లేడన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుడు అనే మాటను ఇక్కడ మనకి ఈ అతీష సూత్రాలను ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఓషో ఉపయోగించిన ఆ మాట కేవలం అతీషాదే. అస్ సారీ, ఆ మాట కేవలం ఓషోదే. అది అతీషాది కాదు. అతీషాకి సృష్టి మొత్తం దైవమే తప్ప ఓ ప్రత్యేకమైన దేవుడు ఎక్కడ అతీషాకి లేడు. ప్రతి ధ్యాని స్వభావము సరిగ్గా అదే కదా! మనం ప్రార్థనలు చేస్తున్న వారే అయితే సృష్టే ఓ దేవుడిగా ప్రత్యేకంగా కనిపిస్తుంది. మనం ధ్యాని అయితే ప్రత్యేకమైన దేవుడు ఉండక యావత్ సృష్టి దివ్యత్వంగానే ఉంటుంది. భక్తుడికి భగవంతుడుంటాడు కానీ ధ్యానికి దివ్యత్వమే తప్ప దేవుడు అనేవాడు ఉండడు. గౌతమ బుద్ధుడు ఏ దేవుడు లేనివాడే అయినా మహాదివ్యుడేనని హెచ్.జి. వెల్స్ అంటూ ఉండేవాడని చెబుతూ ఉంటారు. ఇది సత్యమే. ఏ దేవుడు ఉండలేనంత మహోన్నతంగా దేవుడెలా ఉండాలని ఊహించేందుకు సాధ్యమవుతుందో అంతకంటే గొప్పగానే బుద్ధుడుండేవారు మరి. కాబట్టి సాయంత్రం వేళ ఆ రోజులోని మన అన్ని అనుభవాలకు అవకాశమిచ్చిన ఈ సృష్టి మొత్తానికి మనం కృతజ్ఞతలు తెలపాలి. మరో 2 విషయాలను కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆ 2 విషయాలు ఏమిటి అన్నది మనం మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ వండర్‌ఫుల్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.